నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ పద్మావతి. ఈరోజు మనతో పాటు సీనియర్ అడ్వకేట్ రామారావు గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ అల్లు అర్జున్ గారి మీద అండ్ ఇంకోటి థియేటర్ వాళ్ళ మీద కేసు పెట్టిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆయన ఇప్పుడు ఆ కేసుని నేను వాపస్ తీసుకుంటున్నాను. అల్లు అర్జున్ గారు జైలుకి వెళ్ళడం నాకు కూడా బాధాకరంగా ఉంది. నా కేసుని నేను వాపస్ తీసుకుంటున్నాను అని అనేసి అంటున్నారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో వెంటనే ఆ కేసు ఏదైతే ఉందో దాన్ని వాపస్ తీసుకునే అవకాశం ఉందంటారా అసలు? ఇప్పుడు కొన్ని కాంపౌండబుల్ అఫెన్సెస్ ఉంటాయి చట్టంలో ఏంటంటే కాంపౌండబుల్, నాన్ కాంపౌండబుల్. మనము వి ఫాలో అన్ అడ్వర్సోరియల్ సిస్టమ్ ఆఫ్ క్రిమినల్ ట్రయల్. ఇప్పుడు మనకు వేరే కొన్ని ఇస్లామిక్ దేశాలలో అంటే బ్లడ్ మనీ అంటారు. బ్లడ్ మనీ అంటే ఏంది? నేను ఒక వ్యక్తిని హత్య చేసిన, ఒక వ్యక్తిని చంపేసిన, లేకుంటే ఒక వ్యక్తి మృతికి నేను కారణమైనప్పుడు వాళ్ళ ఇంట్లో ఉంటారు, అలా భార్య, లేకుంటే అలా పిల్లలు, లేకుంటే అలా తల్లిదండ్రులు, ఎవరైతే నెక్స్ట్ రిలేటివ్స్, బ్లడ్ రిలేటివ్స్, వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి కొంచెం పరిహారం ఇస్తే నన్ను విడిచిపెట్ట చాలు, క్షమాభిక్ష పెట్ట చాలు. ఇది ఈడ అట్లా కాదు. ప్రభుత్వము ప్రాసిక్యూషన్ చేస్తుంది. మన రాజ్యాంగాన్ని రాసిన రాజ్యాంగకర్తలు ఏం చేశారంటే, మన సమాజంలో ఎన్నో అసమానతలు ఉన్నాయి. ప్రతి ఒక్కరికి న్యాయం అనేది అందుబాటులో ఉండదు. అదే విధంగా చట్టం గురించి అవగాహన అనేది ప్రతి ఒక్కరికి ఉండదు. అది చట్టం తెలిసిన ప్రభుత్వానికి సంబంధించిన వ్యక్తులు ఈ నేర నిరూపణ లేకుంటే ప్రాసిక్యూషన్ అనేది చేయవలసిన ఆవశ్యకత ఎంతనన్నా ఉన్నది కాబట్టి ప్రభుత్వమే పూర్తి స్థాయి బాధ్యత తీసుకోవాలి. దెబ్బతిన్నోడు వేరేవాడు, దెబ్బతిన్నోడు నేను సరే కొన్ని పైసలు ఇచ్చిన నేను కేసు వాపసు తీసుకుంటా అంటే అట్లా కుదరదు. అట్లా ప్రభుత్వం పూర్తి బాధ్యత వహిస్తుంది. ప్రభుత్వమే ప్రాసిక్యూషన్ చేస్తుంది మన దేశంలో. సో ప్రభుత్వం ప్రాసిక్యూషన్ చేసినప్పుడు అయితే దీనిలో పూర్తి స్థాయిలో కొన్ని కేసులలో మాత్రం అధికారాలు హైకోర్టుకు కల్పించబడ్డాయి. హైకోర్టు నిర్ణయం తీసుకోవాలి. ఇప్పుడు ఆల్రెడీ ఒక క్వాష్ పిటిషన్ అనేది ఆడేస్తుంది కాబట్టి అంటే అది ఇన్హరెంట్ పవర్, అత్యున్నతమైన అధికారాలు హైకోర్టుకు లేకుంటే సుప్రీం కోర్టుకు ఉంటాయి. కొన్ని విషయాలలో ఇప్పుడు సాధారణంగా ఏమవుతుందంటే కొన్ని కేసులలో అమ్మాయిలు ఏంటంటే మొగోళ్ళతో శారీరక సంబంధాలు పెట్టుకొని దాని తర్వాత ఏదో కారణంగా విభేదాలు వచ్చినప్పుడు వాళ్ళ మీద నన్ను రేప్ చేశాడు అనే కేసులు పెట్టడం జరుగుతుంది, చూస్తుంటాం. అయితే అట్లాంటి సమయాలలో ఏంటంటే ఉన్నత న్యాయస్థానం దీనిలో అంటే కొన్ని విషయాలలో కొన్ని సమయాలలో ఏమవుతుందంటే ఒక అమ్మాయి లేకుంటే అబ్బాయి విభిన్న సామాజిక వర్గాలకు చెందిన వాళ్ళు, లేకుంటే విభిన్న జాతులకు చెందిన వాళ్ళు, వేరే కులాలకు చెందిన వాళ్ళు ప్రేమ కానీ ఆకర్షణ కానీ శారీరక సంబంధాలు పెట్టుకోవడం జరుగుతుంది. ఆ టైంలో ఏంటంటే సమాజంలో ఉన్న ఎన్నో కట్టుబాట్ల వలన వాళ్ళు కలిసి ఉండే ఆస్కారం ఉండదు. తల్లిదండ్రుల ఒత్తిడితో కానీ, బంధువుల ఒత్తిడితో కానీ, లేకుంటే సమాజంలో ఇంకో వ్యక్తుల ఒత్తిడితో కానీ వాళ్ళు ఆ అబ్బాయి మీద కానీ పరస్పరంగా ఆరోపణలు చేసుకోవడం జరుగుతుంది. అయితే ఒక స్త్రీ మీద జరిగిన ఏదన్నా నేరం చాలా తీవ్ర స్థాయిలో పరిగణింపబడుతుంది మన దేశంలో. అయితే అటువంటి సమయాలలో కొన్ని కేసులలో సుప్రీంకోర్టు కూడా చెప్పింది ఇది పూర్తి స్థాయిలో మారల్ గా కూడా కరెక్ట్ కాదు, లీగల్ గా కూడా కరెక్ట్ కాదు అన్నప్పుడు నాన్ కాంపౌండబుల్ అఫెన్స్ ని కానీ అంటే పరస్పర అంగీకారంతో విత్డ్రా చేసుకోలేని కేసును కూడా కోర్టు అనుమతి ద్వారా ఆ కేసును తీసివేయచ్చు అనే విషయాన్ని సుప్రీంకోర్టు చెప్పింది. అయితే ఈ విషయంలో మాత్రం ఈ రెండు కేసులు ఫస్ట్ ఆఫ్ ఆల్ 105 ఏంటంటే ఒక కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్. అంటే అతనికి ఉద్దేశం ఉండకపోవచ్చు, కాకుంటే అతను నిర్లక్ష్యం. ఇప్పుడు మనకు 337 ఉంటుండే ఇంతకు 337 ఒక ర్యాష్ అండ్ నెగ్లిజెంట్ మేనర్ లో ఒక బండి నడిపించుకుంటా వానికి లైసెన్స్ ఉండదు, ఏముండదు, ఎట్లా పడితే అట్లా రోడ్ మీదకి వచ్చి ఒక వ్యక్తి మృతికి కారణమవుతాడు. అయితే ఆ 337 చేసినప్పుడు ఆ వ్యక్తి చనిపోతే అప్పటిదాకా దెబ్బలు తాకుతాయి, హాస్పిటల్ వేస్తారు. దోకాలు వేసినాక ఆ వ్యక్తి చనిపోతే దాన్ని పార్ట్ 2గా ఆల్టర్ చేస్తారు. అంటే నెగ్లిజెంట్ యాక్ట్ ఆఫ్ ఎ పర్సన్ లీడింగ్ టు డెత్ ఆఫ్ అనదర్.
అట్లాంటి టైంలలో కొన్ని కాంపౌండబుల్, నాన్ కాంపౌండబుల్ అనే విషయాన్ని చట్టం చెప్తుంది. అంటే వాళ్ళు పరస్పర అంగీకారంతోని కోర్టు ముందటకు పోయి కోర్టులో చెప్తే కోర్టు కేసు కొట్టేసే అవకాశం ఉంటుంది. అయితే దీంట్లో 118 కూడా పెట్టింది. 118 అనేది కాంపౌండబుల్ కాదు. ఇంతకుముందు 307 ఏదైతుందో అంటే ఉద్దేశపూర్వకంగా పదునైన ఆయుధంతో గాని పదునైన ఆయుధం అంటే మీకు గన్ను, కత్తి, చాకు అట్లాంటివి కావు. అట్లాంటివి ఇప్పుడు కొన్ని కేసులలో ఏమైతుందంటే మెత్తతోని కూడా చంపుతారు. అవును. ఒక పిల్లో ఉంటది కదా, పిల్లోతోని కూడా చంపే ప్రయత్నం చేస్తారు. అయితే అతనికి చంపే ఉద్దేశం ఉండాలి. అయితే ఈ విషయంలో సెక్షన్ పెట్టరు కానీ ఆ ఉద్దేశం అయితే లేదు. ఎందుకంటే అల్లు అర్జున్ కి లేకుంటే ఆ బౌన్సర్లకు వేరే వాళ్ళు ఎవరైతే నిందితులుగా పేర్కొనబడ్డారో వాళ్ళకు ఆమెకు మృతి చెందిన ఆమెకు ఎటువంటి సంబంధం లేదు. జీవితంలో వాళ్ళు ఎప్పుడు కూడా చూసి ఉన్నారు కూడా. అయితే ఈ సెక్షన్ వర్తించదు. అయితే దీనిపై ఉన్నత న్యాయస్థానాన్ని వాళ్ళు ఆశ్రయించవచ్చు. అవును. ఉన్నత న్యాయస్థానం ఇవన్నీ అంశాలన్నీ పరిగణనలోకి తీసుకొని ఒకవేళ ఈ కేసు కంటిన్యూ చేయడం అనేది ఫ్యూటైల్ ఎక్సర్సైజ్. అంటే ఒక వ్యక్తికి న్యాయం జరుగుతుంది, ఒక వ్యక్తికి శిక్ష పడాలి. కొన్ని సమయాలలో ఏంటంటే ఒక వ్యక్తికి శిక్ష పడితే బాధితునికి న్యాయం జరుగుతుంది. కొన్ని సమయాలలో ఏంటంటే శిక్ష పడకపోతే ఆ వ్యక్తికి న్యాయం జరుగుతుంది. అదే ఇప్పుడు మహాత్మా గాంధీ చేస్తాడు. ఏం చెప్తాడంటే కోర్ట్ ఆఫ్ కన్సైన్స్ ఇస్ అబోవ్ ఆల్ ది కోర్ట్స్ విచ్ ఆర్ ఎస్టాబ్లిష్డ్ ఆన్ దిస్ ల్యాండ్. అంటే ఆత్మసాక్షి అనేది మన న్యాయస్థానంలో జరిగేదానికంటే మన ఆత్మసాక్షి గొప్పది. మన ఆత్మసాక్షి చెప్పినదే మనం చేయాలి. లేకుంటే సమ్ టైమ్స్ అట్లాంటి అంటే ఇప్పుడు మనం చెట్టు కింద కూర్చొని ఒక తశ్వ చేస్తాం. అరే వీనికి అన్యాయమైన గ్రామ న్యాయాలయాలని ఉంటాయి. అప్పట్లో గ్రామ న్యాయాలయాలు ఉంటాయి. ఇప్పుడు యాక్ట్ కూడా తీసుకొచ్చిండ్రు. నథింగ్ బట్ పంచాయతీ అది అట్లా. అవును, పంచాయతీ చిన్న చిన్న వీటికి చిన్న చిన్న గ్రామ పంచాయతీ అనేది జరుగుతూ ఉంటుంది చిన్న చిన్న ఏరియాస్ లో ఇప్పటికీ కూడా. గ్రామ న్యాయాలయాలను పెడతామని అప్పుడు ఆలోచన చేసి అది ఎందుకు పెట్టారంటే చిన్న చిన్న కేసులలో ఇప్పుడు సార్ మా భర్త నన్ను సరిగ్గా చూసుకుంటలేడు సార్ అంటే కొడతాడు గిడతాడంటే అది కొద్దిగా మళ్ళా వేరే. చూసుకుంటలేడు సార్, మా మధ్యలో అన్యోన్య భావాలు లేవు సార్, లేకుంటే మా పిల్లలు సతాయిస్తుంది సార్, లేకుంటే చిన్న చిన్న పెట్టి అఫెన్సెస్, చిన్న 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 దొంగతనాలు, చిన్న చిన్న విషయాలు వాళ్ళు కూర్చొని పరిష్కరించుకుంటే బాగుంటది అనే విషయాన్ని ప్రభుత్వాలు కూడా గుర్తించినాయి. మన రాజ్యాంగంలో కూడా అట్లాంటి ఒక వ్యవస్థ అనేది పొందుపరిచింది. అవును. ఈడ చూస్తే మనం ఇది ఒక పూర్తిగా నిర్లక్ష్యపూరితమైన వైఖరి అని మనం అనొచ్చు. అల్లు అర్జున్దే కాదు, అందరిది. థియేటర్ యాజమాన్యం కూడా ఇవి మొత్తం పటాకులు కాలుస్తున్నారు, మీరు ఇంత పెద్ద పెద్ద సౌండ్ బాక్స్లు పెట్టి ఇది పెట్టి అది పెట్టి. ఇప్పుడు 10 గంటల తర్వాత ఎటువంటి అనుమతి లేదు. మన కాడ కూడా ఎటువంటి సౌండ్ పొల్యూషన్ డెసిబుల్స్, మన కాడ కూడా డెసిబుల్స్ చాలా ఎక్కువ ఉన్నాయి అని చెప్పేసి ఆ మధ్యలో మొత్తం బంద్ చేసి డీజేలే బంద్ చేసి మొన్నటి దాకా డీజేలే బంద్ చేసి 144 కూడా పెట్టి. అట్లాంటి టైంలో ఆడ ఎంత పెద్ద ఇవి ఉన్నాయంటే ఎక్విప్మెంట్ మీరు చూస్తే పరిచయం అవుతారు. పెద్ద పెద్ద ట్రస్సులు వేసి అవన్నీ పెట్టేదాకా పోలీసులు ఏం కళ్ళు మూసుకురా, కళ్ళకు గంతలు కట్టుకురా, లేకపోతే ఇంకేమైనా చేస్తురా? ఇప్పుడు కేవలం ఒక అల్లు అర్జున్ అనే ఒక సెలబ్రిటీకి ఒక బౌన్సర్ లెక్క వివరిస్తే ఆడ లాఠీ చార్జ్ చేసే అవసరం అనేది లేకుండే. పూర్తి స్థాయిలో పోలీస్ ఫెయిల్యూర్ ఇది. పోలీస్ వాళ్ళ మీద శాఖాపరమైన చర్యలు తీసుకోకుండా ఈ కేసు ఓన్ మీద పడితే ఉన్నోని మీద లేనోని మీద అంటే కేసు కట్టిన విషయం చాలా మంచిగా నేను స్వాగతిస్తున్నాను. అదే నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ లో కేసు వేసిన తర్వాతనే దీనిలో మీకు ఇంకో విషయం తెలుసా, ఎఫ్ఐఆర్ అప్లోడ్ చేయలేదు. దీంట్లో అల్లు అర్జున్ కి ఎఫ్ఐఆర్ దొరుకుతుంది, వేరే నిందితులకు ఎఫ్ఐఆర్ దొరుకుతుంది, వాళ్ళు పోతారు హైకోర్టులో కేసు వేస్తారు, లంచ్ మోషన్ మూవ్ చేస్తారు, అన్ని జరుగుతాయి. దీంట్లో ఏమో ఎఫ్ఐఆర్ ఉండదు. పారదర్శకంగా ఉండాలని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం ప్రతి ఎఫ్ఐఆర్ అనేది మీరు ఆటోమేటిక్ వితిన్ 24 hours అప్లోడ్ చేయాలి అనేది మార్గదర్శకాలు ఉన్నాయి, ఆదేశాలు కూడా ఉన్నాయి. ఈ విషయంలో ఎఫ్ఐఆర్ ఎందుకు అప్లోడ్ కాలేదు అంటే పరస్పర సహకారం ఉంటది. అది అదేమంటారు, దట్ ఈస్ అన్ ఓపెన్ సీక్రెట్. పరస్పర సహకారం అనేది ఉంటుంది. అయితే
ఈ ఇవి ఈ విషయాలను ఇటువంటి విషయాలను పోలీస్ వాళ్ళు ముందుగా గుర్తించి, నేను పోలీసింగ్ చేస్తలేరు, పోలీసింగ్ జరుగుతలేదు అని నేను అంటలేను. కాకుంటే ముందుగానే గుర్తించి, వాళ్ళు కూడా సామాజిక బాధ్యతను ఎరిగి హ్మ్. ప్రవర్తించి ఉండినుంటే ఈ దుర్ఘటనకు కారణం కాకపోతుండే. ఈ హ్మ్. దుర్ఘటన అనేది కాకపోతుండే. అవును. కాకుంటే ఈ దుర్ఘటన అయినంక పానం అయితే వాపస్ తీసుకురా. మీరు అడిగినట్టు పైసలిస్తే పానం వాపస్ వస్తదా? రాదు. వాపస్ వస్తాంటే ఇగ ఇట్లా మొత్తం సమాజం మొత్తం ఇట్లనే అయితది. నేను వాడిని చంపుతా పోయి. చంపి ఆళ్ళ ఇంటోళ్ళకి పోయి కొన్ని పైసలు ఇచ్చేసి "ఏయ్ తీసుకోరు పైసలు తీసుకోరు కచ్చిపుకోరు" అంటే అట్లనే ఉంటదా? ఎప్ ఇప్పుడు 100కు 100% అది జగమెరిగిన సత్యం. అల్లు అర్జున్ దిక్కెళ్ళే హ్మ్. చచ్చిపోయాడు. అవును. అతను వస్తున్నప్పుడు లేకుంటే నువ్వు క్రౌడ్ అన్న మేనేజ్ చేసిండే లేక ఆయననన్నా మేనేజ్ చేసిండే రానిచ్చేది లేకుండా నువ్వు ఆడనే ఆపేదుండే. ఇప్పుడు రాజకీయ కారణాల వల్ల ఎన్నో ఇప్పుడు మనం చూస్తుంటాం ధర్నాలు చేస్తుంటారు. అవును. లేకుంటే ప్రతిపక్షాలు ఇది చేస్తుంటారు. వాళ్ళని ఏడికాడ నిర్బంధం విధిస్తారు. అట్లా నిర్బంధం విధించినప్పుడు నువ్వు ప్రతిపక్షాలనే నిర్బంధం విధించినప్పుడు ఏడ్నో ఫామ్ హౌస్‌లో మందాగుతుంటే ఆడ మందెక్కున్నది అని చెప్పి పోయి మీరు మొత్తం 5 రోజులు 5 నుండి 10 రోజులు మొత్తం అదే హంగామా. హ్మ్. ఇంతకు చూస్తే దాంట్లో ఏమున్నది తెలుసా? 4 లీటర్ల మద్యం ఎక్కున్నది. హ్మ్. 4 లీటర్ల మద్యం ఎక్కున్నది. దానికి అంత పెద్ద హంగామా చేసిర్రు. హ్మ్. 5 రోజులు, 10 రోజులు మొత్తం మీడియాకి అదే చూపెట్టుకుంటా. ఓ డ్రగ్స్ దొరికినాయి, ఇవి దొరికినాయి, అవి దొరికినాయి, ఏం లేదు. ఏం దొరకలే. డ్రగ్స్ దొరకలే, గిగ్స్ దొరకలే. దానికి అంత హంగామా చేసిర్రు. మొత్తం ఫోర్స్‌ని పెట్టిర్రు మీరు. మీరు దీనిలో నియంత్రణ చేయలేరా? అంటే మీ ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఫెయిల్ అయిందా? హ్మ్. ఎవడో డ్రగ్స్ తీసుకుంటుంటే లేకుంటే 4 లీటర్ల మందెక్కుంటే ఆడిపోతారు. అవును. మ గీడ మీకు ఇంతమంది 5,000 మంది మీ కళ్ళకి కానొస్తలేరా? హ్మ్. పోనీ థియేటర్ లోపట విషయాన్ని మనం పక్కకు పెడదాం. హ్మ్. రోడ్ మీద అయితుండేగా. రోడ్ మీద అయితే ఎంతమంది ఆడ అసెంబ్లీ మొత్తం ఎట్లా పడితే అట్లా మొత్తం జామ్ ప్యాక్ అయింది క్రాస్ రోడ్. హ్మ్. ఆ రాత్రి మీకు గాయంతనన్న అంటే చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ పక్కకే ఉంటది చిక్కడపల్లి పోలీస్ స్టేషన్. అవును. మీకు కానొస్తలేదా? లోపట పోనీ లోపట ఈవెంట్ లోపట ఈవెంట్‌కు అనుమతి ఉందా? లేదు. నువ్వు ప్రైవేట్ ప్లేస్‌లో చేసుకున్నప్పుడు నువ్వు ఎట్లయితే ఫార్మ్ హౌస్‌లో మందు తాగితే కూడా ఈవెంట్ పర్మిషన్ తీసుకోవాలి అన్నారో, వాస్తవానికి సిటీ పోలీస్ యాక్ట్‌లా అవును. మ మనకు 10 మంది ఇప్పుడు అది ఒక థియేటర్ కావచ్చు. థియేటర్ కెపాసిటీ ఎంత? 1200, 1300. హ్మ్. బయట ఎందుకుంటుర్రు? 5,000 ఉండకూడదు. మంది హ్మ్. సరే నువ్వు ఒక ఈవెంట్ చేద్దాం అనుకున్నావు. ఆ ట్రస్సులు, ఇస్సులు కట్టినప్పుడు, ఆ లైటింగ్ చేసినప్పుడు, లేకుంటే ఆ ఎక్విప్‌మెంట్ అనేది ఆడ పెట్టినప్పుడు మీకు అది కళ్ళకైతే కనబడుతుంది కదా! అది బయట పెట్టుకుర్రు. బయట పెట్టుకున్నప్పుడు నువ్వు ఓపెన్ ప్లేస్‌లో ఎందుకు పెట్టుకున్నావు? ఇది ట్రాఫిక్ జామ్‌కి కారణమైతది. లేకుంటే అంతరాయం అయితది. డెసిబెల్స్‌కి మీద సౌండ్ ఉంటది. లేకుంటే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్ అయ్యే అవకాశం ఉంటది. అనే విషయాన్ని అది మీ బాధ్యత అది. పోలీస్ బాధ్యత అది. హ్మ్. ఇవన్నీ గుర్తించకుండా వచ్చిన ప్రజల మీద లాఠీ చార్జ్ చేసుడనేది దారుణం. అవును సార్.